రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు ఇరాన్ కు మరో అతి పెద్ద భారీ నష్టం జరిగింది. ఇటు టెహ్రాన్ లోని పార్లమెంట్ భవనంపై అయితే ఇటు ఇజ్రాయెల్ ఒక్కసారిగా దానిపై దాడి చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్ కి ఇది మరొక అతి పెద్ద భారీ నష్టం అని చెప్పుకోవాలి. మొన్న ఇటు సరిగ్గా పార్లమెంట్ భవనంపైనే వైమానిక దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ దళాలు. అయితే మిసైళ్ల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ సైనిక విమానాలు. పాత భవనంపైనే ప్రస్తుతం దాడి జరిగినట్లుగా కూడా ప్రచారం అందుతోంది. ఇటు నష్టం ఎంతవరకు ఉందని దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వని అధికారులు ఇటు యుఎస్ జెండాలను పార్లమెంట్లో ఇరాన్ ఎంపీలు తగిలిపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ జెండాలను కాళ్లతో తొక్కుతూ కూడా వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కొద్దిసేపటికి పార్లమెంట్ భవనంపై అయితే దాడి చేశారు. అంటే చూసుకోవచ్చు, గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు ఇరాన్ పై అయితే ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తూనే ఉంది. సో వీళ్ళు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూనే ఉన్నారు. సో మరొక వైపు మొన్న వాళ్ళ అధ్యక్షుడు కూడా చనిపోయాడు. ఇటు ఖమేనీ మృతి తర్వాత ఇటు యుద్ధం ఆగే ప్రసక్తే లేదు అంటూ కూడా వాళ్ళు ఇరాన్ అయితే ప్రకటించింది. సో ఇప్పుడు మరొకసారి ఇరాన్కి ఇది మరో అతిపెద్ద భారీ నష్టంగానే చెప్పాలి. టెహ్రాన్లోని పార్లమెంట్ భవనంపై అయితే ఇజ్రాయెల్ దాడి చేసింది. మరి ఈ దాడులు ఇంకా ఎంతవరకు దారి తీస్తాయి? ఒకవైపు మిసైళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. అయితే ప్రజెంట్ ఇటు ఇరాన్కి సంబంధించిన పాత భవనంపై అయితే దాడి చేయడంతో వాళ్ళంతా ఇంకా రగిలిపోతున్నారని ఉన్నారు. అయితే పార్లమెంట్ భవనం సరిగ్గా దానిపైన ఇటు వైమానిక దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ దళాలు. ఇటు మిసైళ్ల వర్షాన్ని కూడా ఇజ్రాయెల్ సైనిక విమానాలు వర్షం కురిపించిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే పాత భవనం పైనే ప్రస్తుతం ఈ దాడి జరిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎంత మేర నష్టం వాటిల్లింది అని దానిపై అయితే ఇరాన్ అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. యుఎస్ జెండాలను పార్లమెంటులో ఇరాన్ ఎంపీలు తగిలిపెట్టారు. అయితే ఇరాన్ జెండాలను కాళ్లతో తొక్కుతూ మరి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కొద్దిసేపటికే పార్లమెంట్ భవనంపై అయితే దాడి జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఇటే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఇరాన్ పై అయితే ఇజ్రాయెల్ అమెరికా దేశాలు ఒక్కసారిగా వాటిపై పడుతూ ఉన్నాయి. ఇటు పలు ప్రజలు కూడా దీంట్లో మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు మిసైళ్ల వర్షాన్ని కూడా ఇజ్రాయెల్ సైనిక విమానాలు కురిపిస్తూ ఉన్నాయి. ఇరాన్కు మరో అతిపెద్ద భారీ నష్టం కలిగింది. ఇటు పార్లమెంట్ భవనంపై అయితే ఇజ్రాయెల్ ఒక్కసారిగా దాడులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. రామ్దాస్. లేటెస్ట్ గా అంటే మార్చి 3న మంగళవారం నాడు టెహ్రాన్ లోని ఇరాన్ పార్లమెంట్ పై వైమానిక దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ భవనమే లక్ష్యంగా జరిగిన ఈ వైమానిక దాడిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పార్లమెంట్ భవనం కొంతమేరకు ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై ఇరాన్ నుంచి ఇంకా ఎట్లాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. రియాద్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అంతేకాకుండా ఇరాక్ లోని ఎర్బిల్ లో యుఎస్ స్థావరాలపై దాడులు చేసింది. ఎర్బిల్ లోని యుఎస్ ఎయిర్ బేస్ పై డ్రోన్ దాడి జరిగినట్టుగా ఇరాన్ ప్రకటించింది. అలాగే ఖాన్జాద్ హోటల్ పై కూడా డ్రోన్ అటాక్ చేసినట్టు వెల్లడించింది. ఆ హోటల్లో అమెరికన్ సైనికులు ఉన్నారన్న సమాచారంతోనే ఈ దాడికి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే యుఎస్ అలాగే ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపినటువంటి దాడిలో ఇరాన్ పార్లమెంటు ధ్వంసమైంది. అలాగే అక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయన్న వార్తలకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ధారణ లేదంటే ఐఆర్జీసీ సంబంధించినటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి
కీలక ప్రకటన చేయాల్సి అయితే ఉంది. ఒకవేళ నిజంగా అలాంటి దాడి కనుక జరిగితే దానికి సంబంధించినటువంటి టెహ్రాన్ ఇరాన్ పార్లమెంట్ భవనంపై దాడి జరిగిందనే అంశాలకు సంబంధించి ఫార్స్ న్యూస్ ఏదైతే ఇరాన్ బేస్డ్ ఫార్స్ న్యూస్ అయితే అక్కడ కొన్ని వార్తలు అయితే ప్రచురిస్తుంది. అయితే ఈ సంఘటన గురించి ఇంకా పూర్తి అంశాలు అయితే రావాలి. అలాగే అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ దాడి ప్రాంతంలో భద్రత గురించి కూడా అక్కడ ఎట్లా ఉందనేది కూడా ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఐఆర్జీసీ అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అయితే ఎట్లాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. అయితే పార్లమెంట్ పై దాడి అయితే జరిగింది. ఖచ్చితంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయనేది అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ పై అటాక్ చేస్తే కనుక ఖచ్చితంగా అది పెద్ద అటాక్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయినటువంటి గార్డియన్ కౌన్సిల్ తో పాటు అలాగే పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ ప్రతినిధులు ఉంటారో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆనవాయితుంది. అయితే అక్కడ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో పార్లమెంటు భవనం లోపల ఎవరు సమావేశాలు కానీ ఇంకా ఇతరత్ర పార్లమెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ ప్రస్తుతానికి అయితే జరగట్లేదు. కానీ అదొక ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పవచ్చు. ఇరాన్కి పార్లమెంట్ సంబంధించి ఏ దేశానికైనా కూడా పార్లమెంట్ అనేది ఒక అత్యున్నత విధాన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక భవనంగా చెప్తారు. మరి ఆ పార్లమెంట్ భవనంపై దాడి జరిగితే కనుక ఖచ్చితంగా ఇరాన్కి అది పెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. అండ్ ప్రస్తుతానికి అయితే అంటే కొంత భాగం దెబ్బతింది, దాని నుంచి మంటలు వస్తున్నాయని చెప్తున్నాను. అంటే డెఫినెట్ గా ఇరాన్ పై ఇజ్రాయెల్ స్ట్రైక్ చేస్తుందంటే ఖచ్చితంగా అన్ని ముఖ్యమైన భవనాలు లేదా టార్గెట్లని వాళ్ళు ఎంచుకున్నారు. ప్రధానంగా బ్రిగేడియర్ ఆఫీసర్స్ ని టార్గెట్ చేసుకున్నారు. అంతెందుకు అసలు అధ్యక్ష భవన సముదాయాన్ని టార్గెట్ చేసుకుని తొలుత అధ్యక్ష భవనంలో ఉన్నటువంటి సైనిక జనరల్నే వాళ్ళు మట్టుబెట్టిన పరిస్థితి. ఇంకా పార్లమెంట్ భవనం అలాగే దాంతో పాటు ముఖ్యమైన కీలక అధికారుల కార్యాలయాలు అలాగే ఇంటెలిజెన్స్ ఆఫీస్ ని కూడా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళు టార్గెట్ చేసి ఇద్దరు ఇంటెలిజెన్స్ సీనియర్ ఆఫీసర్స్ ని కూడా మొట్టబెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా టెహ్రాన్ తో పాటు దక్షిణ ఉత్తర ఇరాన్ వ్యాప్తంగా కూడా భీకరమైన దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇంకొక నెల పాటు దాడులు జరగొచ్చంటూ అమెరికన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో దాడులు ముగిలేదు, ఇంకా ఇరాన్ దాడులకు వచ్చేదాకా. ఎందుకంటే ఇరాన్ లో ఉన్నటువంటి మిసైల్స్ ఎంత భారీ స్థాయిలో ఉన్నాయో మనకు ఇరాన్ స్టేట్ టీవీ నుంచి వచ్చినటువంటి కొన్ని దృశ్యాలు కూడా మనకి ఇప్పుడు అంతర్జాతీయంగా ఆ వీడియోలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఎందుకంటే భారీ స్థాయిలో మిసైల్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకు షాహిద్ డ్రోన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఖైబర్ మిసైల్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ దగ్గర చాలా భయంకరమైనటువంటి టార్గెట్లను ఛేదించగలిగినటువంటి మిసైల్స్ కూడా వాళ్ళ సొంతంగా ఉన్నాయి. అయితే సో ఆ రకంగా ఇప్పటికే వాళ్ళ దగ్గర దాదాపు వేల సంఖ్యలో మిసైల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక సురక్షితమైన ప్రాంతంలో ఒక సురక్షితమైన డెన్లో అవన్నీ ఉన్నట్టుగా కూడా ఇరాన్ స్టేట్ టీవీ ఆ వీడియోలన్నీ కూడా తీసి బయట ప్రపంచానికి తెలియజెప్పిన పరిస్థితి. ఇప్పుడు వాటన్నిటిని కూడా విధ్వంసం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలంటే కనుక అమెరికా ఖచ్చితంగా ఇంకొక 4 వారాల పాటు దాడులు చేయాల్సిన సందర్భం ఉందంటూ ట్రంప్ చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఎంత డేంజర్ అంటే అమెరికాను కూడా టార్గెట్ చేయగలవు, అంతేకాదు యూరోపియన్ దేశాలను పశ్చిమ దేశాలను కూడా టార్గెట్ చేయగలంటూ ట్రంప్ స్వయంగా ఒప్పుకుంటున్నాడంటే ఇరాన్ దగ్గర ఎంత విధ్వంసకరమైనటువంటి డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ మనకు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసులు పార్లమెంట్ భవనం టార్గెట్ చేశారు ఇజ్రాయెల్ వైపు నుంచి. అలాగే టెహ్రాన్ లో ఉన్నటువంటి అన్ని ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేశారు. అన్నిటినీ ప్రస్తుతానికి విడతల వారీగా దాడులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అలాగే ఇరాన్ వైపు నుంచి కూడా అదే స్థాయిలో రిటాలియేషన్ స్ట్రైక్స్ అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా గల్ఫ్ దేశాలలో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గల్ఫ్ దేశాలను అయితే అతలాకుతలం చేస్తుంది. ఈ సిచ్యువేషన్ అంతా కూడా మిడిల్ ఈస్ట్ ని ముఖ్యంగా మధ్యప్రాచ్యాన్ని కంటి మీద కొనుక్కులు లేకుండా చేస్తుంది. కువైట్, ఖతర్, యుఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది మన తెలుగు వారు కూడా భయాందోళనతో గడుపుతున్నారు. ఆకాశంలో పేలుళ్ల దృశ్యాలను చూసి ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా క్షణక్షణం భయంతో కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలోనే మరి మోదీ ఇజ్రాయెల్ ప్రధానితో కూడా మాట్లాడారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు దుబాయ్ లో పరిస్థితులు కూడా బాగాలేవు. పూర్తిగా దుబాయ్ లో ఉన్నటువంటి ప్రధాన అంటే అమెరికన్ ఎంబసీలతో పాటు అక్కడ ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా బుర్జ్ అరబ్ హోటల్ ను వాళ్ళు టార్గెట్ చేశారు. బుర్జ్ ఖలీఫా కాదు, చాలా మంది బుర్జ్ ఖలీఫా అంటున్నారు కానీ బుర్జ్ ఖలీఫా కాదు, బుర్జ్ ఖలీఫాను ఆనుకున్నటువంటి బుర్జ్ అరబ్ హోటల్ ని వాళ్ళు టార్గెట్ చేశారు.
సో దాంతో ఆ డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేసిన కూడా పరిస్థితి కనబడుతుంది. అలాగే ఒక అమెజాన్ డాటా సెంటర్ ని కూడా డిస్ట్రాయ్ చేశారు ఇరాన్ వైపు నుంచి వచ్చిన మిసైల్స్. దీంతో అమెజాన్ డాటా సెంటర్ నుంచి పూర్తిగా ఇప్పుడు ఆ డాటా అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. అక్కడంతా కూడా ఇంకా పరిస్థితులు సర్దుమణిగిన పరిస్థితి కనబడుతుంది. అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్ ని కూడా వాళ్ళు అటాక్ చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతపడంతో అక్కడ కూడా పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారాయి. అలాగే దాంతోపాటు సౌదీలోని రియాద్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా స్ట్రైక్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే అబుదాబి నుంచి ఫ్లైట్లు స్టార్ట్ అయ్యాయి. చెన్నైకి, ఢిల్లీకి, అలాగే ముంబైకి, ప్రస్తుతానికైతే దుబాయ్ నుంచి ఫ్లైట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి ఆ ఫ్లైట్లు ప్రస్తుతం భారత్ కు వస్తున్న పరిస్థితి. మరోవైపు మస్కట్ నుంచి కూడా ఢిల్లీకి ఫ్లైట్లు వచ్చాయి. సో ఆ రకంగా కొంత మధ్యప్రాచ్యం నుంచి ఇప్పుడిప్పుడే ఎయిర్పోర్ట్లు కానీ అక్కడ నుంచి ఈ విమాన సర్వీసులు కానీ కొంత మేరకు పుంజుకున్న పరిస్థితి, మళ్ళీ కొంత మేరకు సర్దుబాటు అవుతున్నాయి. అంటే అది కూడా భయంగా చాలా జాగ్రత్తగా విమానాలను షెడ్యూల్ చేస్తున్నారు. విమాన రాకపోకల సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ నుంచి ఇతర దేశాలకు, పశ్చిమ దేశాలకు వెళ్లే ఫ్లైట్లన్నీ కూడా ఉజ్బెకిస్తాన్ లేదా కజకిస్తాన్ నుంచి ఇటువైపుగా మళ్ళుతున్నాయి. మిడిల్ ఈస్ట్ వైపు నుంచి ఏ ఒక్క విమానం కూడా పోని పరిస్థితి కనబడుతుంది. మనం ఒక్కసారి ఆ ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన మ్యాప్లు చూస్తే కనుక మిడిల్ ఈస్ట్ నుంచి అసలు ఎక్కడ ఒక విమానం ఎగిరినట్టుగా ఈ 3 రోజుల్లో దాదాపు 72 గంటల్లో ఎక్కడ ఒక విమానం ఎగిరినట్టుగా కూడా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎయిర్ స్పేస్ ని మూసివేశారు, నోటం జారీ చేశారు. ఆయా ప్రాంతాల నుంచి కూడా గగనతలాలను మూసివేయడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఇక్కడ మన వాళ్ళు చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు మన ప్రభుత్వం కూడా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తుంది. మన విదేశాంగ శాఖ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇరాన్కి వచ్చేసరికి ఇరాన్ లో ప్రస్తుతం అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా మరోవైపు ఇందాక నేను చెప్పినట్టుగా ఎర్బిల్లోని యుఎస్ ఎయిర్ బేస్ పై కూడా డ్రోన్ దాడి జరిగింది. అలాగే ఈ హోటల్లో ఎవరైతే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అమెరికన్ సోల్జర్స్ అంతా కూడా హోటల్లో దాక్కుంటున్నారు, హోటల్లో బస చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ గా మేము వాటిపై దాడి చేస్తాం తప్ప మాకు అక్కడి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలు కానీ సివిలియన్స్ కానీ మా టార్గెట్ కాదంటూ చెప్తున్నప్పటికీ కూడా దాడుల తీవ్రత ఏంటంటే గురి తప్పుతున్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నివాస సముదాయాలపై కూడా పడుతున్న పరిస్థితి. దీంతో స్థానికంగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మనకు తెలిసిందే 6 దేశాలన్నీ కూడా కలిసి జాయింట్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాయి. సంయుక్త కుటుంబంగా ఏర్పడి ఇరాన్ దాడులను ఖండిస్తూ అవసరమైతే తమను తాము ఆత్మరక్షణ కోసం తిరిగి దాడులు చేసేందుకు కూడా సిద్ధమంటూ వాళ్ళంతా కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. అంటే ఇటు రియాద్ లో అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడికి సంబంధించి కూడా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ కు గట్టిగా బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలను నాశనం చేస్తామంటూ అతను కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ నావికా దళాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో నాశనం చేశానంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అవసరమైతే మరిన్ని దాడులు చేసి పూర్తిగా వాళ్ళని పూర్తిగా విధ్వంసం చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవనేది మనకు అర్థమవుతుంది. ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, అలాగే ఆఖరికి ఒమన్ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టారు. వాళ్ళు మధ్యవర్తిత్వం వహించాలనుకుంటే ఒమన్ ని కూడా వదిలిపెట్టట్లేదు. ఒమన్ పై కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిణామాలతో గల్ఫ్ దేశాల ప్రజలు కూడా ఇటు బిక్కుబిక్కుమంటున్నారు. యుద్ధ భయంతో అటు దక్షిణ లెబనాన్ పై కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఎందుకంటే అక్కడ హిజ్బుల్లా ఉన్నారు. హిజ్బుల్లా వైపు నుంచి కూడా ఈ వార్ లో జాయిన్ అయ్యారు కాబట్టి హిజ్బుల్లా కమాండర్ ని కూడా లేపేశారు. అక్కడ నుంచి 32 మందిని హిజ్బుల్లా గెరిల్లాలు లేపేస్తూ లెబనాన్ పై కూడా దాడి జరిగిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా స్థానికులంతా కూడా సదరన్ లెబనాన్ నుంచి ఊర్లన్నీ కూడా కాల్ చేయాలని ఇప్పటికీ ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి అల్టిమేటంతో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా బీరూట్, సైడాన్, మౌంట్ లెబనాన్, ట్రిపోలి వంటి ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. జనం ఒక్కసారిగా రావడంతో రోడ్లన్నీ కూడా కిక్కించిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వేల సంఖ్యలో వాహనాల్లో జనాలు వెళ్ళిపోతుండడం ఆ దృశ్యాలన్నీ కూడా కలిసివేస్తాయి. అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలస వెళ్లే క్రమంలో చాలా మంది దక్షిణ లెబనాన్ నుంచి తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఈ మొత్తం యుద్ధం ఏంటంటే కేవలం ఇది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారే కాదు, గల్ఫ్ దేశాలను మొత్తం కుదిపేస్తుంది. ఇంకా మనకు చెప్పాలంటే సౌదీలోని అరాంకో రిఫైనరీ, అదొక ఆయిల్ రిఫైనరీ, అక్కడ చాలా మంది వేల సంఖ్యలో ఏవైతే లేబర్ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ క్యాంపుల్లో ఉన్న వాళ్ళంతా కూడా భయంగా గడుపుతున్నారు. ఆ అరాంకో రిఫైనరీని పూర్తిగా విధ్వంసం చేశారు. దీంతో అది మూసివేసిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఖతర్ కూడా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ని కూడా పూర్తిగా నిలిపివేసింది. ఉత్పత్తులు ఏవైతే చమురు ఉత్పత్తులు ఉన్నాయో వాటి ప్రొడక్షన్ కూడా పూర్తిగా ఆపేసింది. దీంతో ఇప్పుడు చమురు ధరలు కూడా రెక్కలొచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కూడా
బ్యారెల్ చమురు ధర కూడా ఇప్పటికే $79 పైగా ఎగబాకిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ రకంగా అంటే ఇది కేవలం యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్కే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అలాగే జియో పొలిటికల్ ఇష్యూస్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే దాంతో పాటు పశ్చిమాసియా దేశాలను అయితే పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టివేసిన పరిస్థితి కనబడుతోంది. దాడులు ఇంకొక నెల పాటు ఉంటాయని చెప్తున్నారంటే అమెరికా టార్గెట్ ఒకటే ఫైనల్ గా పూర్తిగా ఇరాన్ లో ఉన్నటువంటి ఈ ఖమేనీ వారసులు అలాగే ఖమేనీ పాలన అంతమొందించాలి. అక్కడ నుంచి ఆ పాలన గద్దదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వదలమంటూ అమెరికా ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. ఇటు ఇరాన్కు మరో అతిపెద్ద భారీ నష్టం జరిగింది. టెహ్రాన్లోని పార్లమెంట్ భవనంపై అయితే ఇటు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇటు గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు ఇరాన్ పై అయితే దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. సో ఇప్పుడు చూసుకుంటే ఇరాన్ దాని ప్రతీకార చర్యగా కూడా ఇందులో వెనకడిగే వేసేది లేదు అంటూ కూడా ఇటు ఇరాన్ అయితే దాడులు మొదలుపెట్టింది. ఇటు దుబాయ్లోని కొన్ని ప్రాంతాల్లోని షార్జా అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇటు తెలుగు వారు కూడా చిక్కుకుపోయారు. అలాగే ఇటు అమెరికా నుంచి ఏవైతే ఫ్లైట్స్ అన్ని కూడా రావాల్సి ఉందో అవి కూడా ఎయిర్పోర్ట్స్లోనే ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో అక్కడే ప్రయాణికులంతా కూడా పడికాపులు కాస్తూ ఉన్నారు. సో నిన్న సాయంత్రం నుంచి కూడా కొన్ని ఫ్లైట్స్ని ఆచితూచి మరి అంటే ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడైతే వార్స్ కొనసాగుతున్నాయి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ఫ్లైట్స్ని అయితే తిరిగి మళ్లించడం అయితే జరుగుతోంది. సో ఇప్పుడు దాదాపు మరికొన్ని రోజుల పాటు కూడా ఇటు దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలకైతే ఇటు దుబాయ్లో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ని అలాగే సైరన్స్ని కూడా మోగిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి ఇరాన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? ఇప్పటికే ఖమేనీ కూడా మృతి చెందాడు, అదే ఒక భారీ నష్టం అనుకుంటే ఇప్పుడు పార్లమెంట్ భవనంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇది మరొక నష్టంగా కూడా చెప్పొచ్చు. మరి ఇరాన్ దీని ప్రతీకార చర్యగా ఏ విధంగా ముందడుగు వేస్తోంది, ఇంకా యుద్ధాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే పాత పార్లమెంట్ భవనం పైనే ఇటు ఇజ్రాయెల్ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించలేదు. అంటే ఎంత మేర నష్టం వాటిల్లింది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.